హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చదవబోయే కథ 'గిరిజా కళ్యాణం'. రచయిత యుద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా? చాలా విశాలంగా, ఆధునాతనంగా ఉన్న గది అది. ఆ గదిలో ఆ మంచం మీద ఉన్న మల్లెపువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామాను అంతా పింక్ కలర్‌లో ఉంది. ఆ పక్క మీద సిల్కు చారల పైజమా, షర్టుతో సొమ్మసిల్లినట్లుగా గాఢ నిద్రలో ఉన్నాడు ఒకతను. తొలి ఉషస్సులో కాంతి పిల్లతిమ్మరుల్ని జంటగా తోడ్కొని తెరిచి ఉంచిన కిటికీల గుండా లోపలికి వచ్చి అతన్ని తాకి మేల్కొల్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోన్ గణగణలాడింది. మెత్తటి దిండులో తలదూర్చుకుని నిర్లక్ష్యంగా బోర్లా పడుకుని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చేయి చాచి అందుకున్నాడు. ముఖం దిండులోంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్రబద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగానే అన్నాడు అతను. నిద్ర లేచావా? నేనే లేపానా? అయితే నిద్ర లేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పిన దాన్ని నేనేనన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి, ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవే, నిన్నే. నిద్రముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోరుగా ఉంది. బై. అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తల తుడుచుకుని మళ్ళీ నిద్రలో మునగబోయాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను తీశాడు. హలో చందు, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడా? మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్ళీ చెయ్యి. ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. అతని నిద్ర ఎగిరిపోయింది. ఎల్లికిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది. కిటికీలో నుంచి మందార చెట్టు మీద పిచ్చుకలు చేస్తున్న రొద చెవులకు వినసొంపుగా ఉంది. తల క్రింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంతో వింటున్నవాడిలా పడుకున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. కమీన్ అన్నాడు. లోపలికి వయసు మళ్ళిన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపర్ ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తల ఊపాడు. ఆ మాట కనీసం ఇప్పటికి 10 మంది అయినా గుర్తు చేశారు సాయన్న అన్నాడు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంతే బాబు, మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువ గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్ళబోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న వెంటనే ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్లు నిలబడ్డాడు. ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళతో భోజనం బయట చేస్తాను. తాతయ్యకి చెప్పు. తాతగారు మీ పుట్టినరోజని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుదు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపర్ మంచం మీద పడేసి కిటికీ దగ్గరకు వచ్చాడు. క్రింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబులు, అష్టర్లు విరగబూసి ఉన్నాయి. మందారాలు మొగ్గలు విడుతూ సూర్యకిరణాల వెచ్చని కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాలు వెంట పెంచిన రంగురంగుల బోగన్ విల్లాలు కనులకింపుగా ఉన్నాయి. దూరంగా సాయంత్రం వేళలో కూర్చోవడానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మీద నుంచి తోరణాల్లో ఆకుపచ్చ తీగలు వేలాడుతున్నాయి. ఆ ఆకుపచ్చదనం కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో లోపల బయట అంతటా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింతత కనిపిస్తుంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి రంగు మాయటము అతను ఎన్నడూ చూడలేదు. ఆ పూల తోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండటం కానీ, వాటి మధ్య గడ్డి పెరగటం కానీ అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు. సూర్యోదయపు తొలికిరణాల ఆకుల అంచుల మీద పడి అక్కడ నుంచి జారి కిందనున్న పచ్చికలో ఆవరించుకుని ఉన్న మంచు బిందువుల్ని మేని ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్లుగా అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్ అత్యల్పం, కానీ వాటి అందము అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్ట్ బ్రష్ మీద వేసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. అతనికి ఈ రోజుతో 28 సంవత్సరాలు నిండుతున్నాయి. అబ్బా, 28 సంవత్సరాలు!
అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఇలా ఉన్నాడు. అదే పెళ్ళైతే భార్య, పిల్లలు పరమ బోర్. అతను కంపరం అణుచుకుంటున్నట్లుగా భుజాలు చిన్నగా ఎగరవేశాడు. తన తోటివాడే సూరి. పెళ్లి కాకముందు పందెం గుర్రంలా ఎలా ఉండేవాడు? పెళ్ళయిన తర్వాత ఆ ఉత్సాహం అంతా ఏమైపోయిందో? శృతి లేని వీణలా అయిపోయాడు. ఎప్పుడు కదిపినా భార్య, పిల్లలు. అదే గొడవ. ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళయిన 5 సంవత్సరాల్లో ఇంకేం పనిలేనట్లు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు ఆ భార్య వాడిలో సరదాలు చంపేసి వాడిని జీవోత్సవం చేశారు. వాడు జీవిస్తుంది జీవితం కాదు, నరకం. అతను పళ్ళు తోముకుని టవల్‌తో మొఖం తుడుచుకుంటూ బయటికి వచ్చాడు. మంచం మీద కూర్చుని పేపర్ తిరగవేయసాగాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగు దేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెక్కటానికి జరిపిన విధ్వంసకాండ ఉంది. అతను దాని మీద ఆసక్తి లేనట్లు పేజీ తిప్పేశాడు. పేపర్ చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్స్ కాలం చూసి తర్వాత గుర్రపు పందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పనిలేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయం మారుతంలా, మంచి గంధం పరిమళంలా, గలగల పారే సెలయేరులా ఉంటుంది. అతనికి పెద్దగా డిగ్రీలు లేవు. అందుకేమీ అతనికి బాధ లేదు. అతని కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావు బహదూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనవడనే కంటే అదృష్టదేవత ముద్దులు కొడుకని చెప్పొచ్చు. పేపరు యథాలాపంగా తిరగేస్తున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. పేపర్లో ఒక మూల బాక్స్ కట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది. అతను ఆ ప్రక్కన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారం. నా పేరు గిరిజ. నాకు తల్లి తండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజురోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి 2000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక 2000 రూపాయలు ఉంటే నా తమ్ముని ప్రాణం నేను రక్షించుకోగలను. మీకు మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తూ ఉంటారు. మీరు సహృదయంతో మీరు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలోంచి తప్పించిన వారు అవుతారు. మరో జీవితానికి అండ కల్పించిన ధర్మాత్ములు అవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బైనా నేను లక్షల కోట్లన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వానచినుకులే కుండెడు నీళ్లుగా మారతాయి. నా ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని ఆర్థిస్తున్నాను. మీరు మాకు ₹1 పంపితే మీకు ₹10 కలిసి వచ్చేటట్లుగా చేయమని నేను భగవంతుడిని ప్రార్థిస్తాను. నా చిరునామా ఈ క్రింద ఇస్తున్నాను. చందు 2-3 సార్లు ఆ ప్రకటన చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనస్సు అనాథ యువతి విన్నపానికి ఆర్ధమైంది. అతను ఏదైనా భరించగలడు, కానీ రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు. అతను లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. శాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబూ, అక్కడ పెట్టు. చందు డ్రాయర్ సొరుగులాగి అందులో నుంచి సిజర్స్ తీసి ఆ పేపర్లో ప్రకటన ఉన్నంత మేర కట్ చేశాడు. కాఫీ కప్పు తెచ్చి అందించిన శాయన్నకి ఆ డబ్బు అందించాడు. ఏమిటి బాబు ఇది? శాయన్న, ఈరోజు నా పుట్టినరోజు కదూ? అవును. నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలనే అలవాటు తాతయ్య చేశారు కదా? అవును. ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను. చూడు అంటూ చేతిలో పేపర్ కటింగ్ అందించాడు. శాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖం సంభ్రం ముప్పిరిగొంది. నేను ప్రతిసారి మీరు స్నేహితులు గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారో అని అనుకుంటూ ఉంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చేయాలా అని నేను తల బద్దల కొట్టుకోవాల్సి వచ్చేది. ఈసారి నిద్ర లేస్తూనే ఈ బెడద తీరిపోయింది. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాల కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారండి. ఏమిటి, ఏడాది తిరగకుండానే అప్పుడే వాళ్ళకి పిల్లలా? చందు కంపరంగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదన్నమాట. చందు తన లెటర్ ప్యాడ్ తీసి దానిలో తన అడ్రస్సు, పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. మిగతా తెల్ల కాగితం మీద గబగబా 4 వాక్యాలు ఇలా రాశాడు. గిరిజగారికి, మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరు ఇంకెవ్వరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను.
మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ కావాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. అది మడిచి సాయన్న చేతికిస్తూ 2000 రూపాయలు డీడీ తీసుకుని ఈ ఉత్తరం జతచేసి పంపు. చూడు, అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఇవ్వు. లేకపోతే కృతజ్ఞత అంటూ ఆవిడ కరస్పాండెన్స్ మొదలు పెడితే చచ్చిపోతాను. అదొక పరమబోరు అన్నాడు. సాయన్న తల ఊపాడు. చిన్నబాబు, క్రితంసారి సీతాలు కూతురు పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరం అంతా మానేశారు. ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తున్నారు? సినిమాలు. సినిమాలే? అవును. ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబు? నేను నియమము అంటే వాళ్ళు మాట్లాడరు కదా. సాయన్న అవును అన్నట్లు చూశాడు. సాయన్న కప్పు తీసుకొని వెళ్ళబోతుంటే చందు పిలిచాడు. నా దగ్గర ఇంక డబ్బులు లేవు. తాతయ్యని అడిగి ఒక 1000 రూపాయలు పట్టుకురా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు. అట్లాగే. తాతయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడే వాకింగ్ వెళ్ళి వచ్చారు. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండి ఉంటారు. అప్పుడే చెప్పేసేయ్ అన్నాడు. అట్లాగే. సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చందు ఈల పాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోన్ మోగుతూనే ఉంది. కానీ అతను రవంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదానంగా షవర్ బాత్ తీసుకోసాగాడు. అవతల నుంచి ఫోన్ ఆగి ఆగి మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది. అతని వరస చూస్తే అందరికీ అతను కావాలి కానీ అతనికి ఎవరూ అవసరం లేనట్లుగా ఉంది. స్నానం చేసి యువతలకు వచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులో నుంచి ఒక కాగితం మడత జారిపడింది. అతను ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో సకల ఆశీస్సులతో తాతయ్య అని ఉంది. చందు ముఖం చిరునవ్వుతో నాట్యం చేసింది. ఆ కాగితం గాలిలోకి వదిలి గట్టిగా ఊదాడు. అది దూరంగా వెళ్ళి పడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణము వేడుకమయమే. అతను బట్టలు వేసుకోవటం పూర్తి కాగానే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. కారు తాళాలు తీసుకుని ఏలపాట పాడుకుంటూ తీరిగ్గా విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగు పెట్టగానే అతని నోటి మీద ఉన్న ఏలపాట టక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరుసగా డజను మంది ఆడపిల్లలు మగపిల్లలు కూర్చుని ఉన్నారు. అందరి చేతుల్లో పూలగుత్తులున్నాయి. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒకేసారి కలగా పులగంగా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి మెడలో వేశాడు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషగా తలవంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది గుడ్ లక్ అన్నాడు ఒకతను. ఇంకేం లక్ రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా వాడిదేనయ్యే అన్నాడు ఇంకో అతను. అసలు లక్ భార్యామణి వస్తే గాని బయటపడదోయ్. పాపం మన సూరి చూడరాదు. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు. అందుకే మనం ఎవరికీ లొంగకూడదని అనుకుంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలాబోయినాయి. చందు అది గమనించగానే అన్నాడు, పెళ్లి కంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడా? చందు రమేష్ వంక చూశాడు. హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాటేజ్లో లంచ్, ఆ తర్వాత బోట్ షికార్ రమేష్ చెప్పాడు. రోజు అప్పటికి అయిపోదే మరి, రాత్రి చాలా మిగిలి ఉంటుంది. అప్పుడు మళ్ళీ పార్టీ, కానీ అది మగవాళ్ళకు మాత్రమే పరిమితం అర్ధయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గోళ్ళను నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో చేతిలో పూలగుత్తి పట్టుకుని వెంట మిత్ర బృందం పరివేష్టితమవుగా రాజకుమారిళ్ళ మెట్లు దిగి వచ్చాడు చందు.